వాళ్ళు మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం ఆ కులాల మీద చిచ్చుపెట్టే ఇది ఫస్ట్ నుంచి అంతేగా వాళ్ళు జగన్ దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ చంపి దగ్గర కాడ నుంచి ఈ లడ్డు ఆ ఇన్స్పెక్టర్ని చంపాడు. భూమన కరుణాకర్ రెడ్డి కేవలం ఆ ఇన్స్పెక్టర్ని చంపేశాడు. రైల్వే నుంచి చూసి ఆత్మహత్య చేశాడు. ఆయన బయటకు వచ్చి యాగాలు చేస్తున్నాడు. దేనికి యాగాలు చేస్తాడు? ఆయన కాక మొన్న వాళ్ళ కూతురు వివాహం అయితే దాంట్లో యేసు ప్రభు దాంట్లో ఇది చేశారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి దేవాలయాల మీద ఆయన సమన్వయకర్త. ఆయనకి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. కల్తీనే ఇక కుంభకోణం జరిగి అంతా ఇదే దేశం అంతా కూడా అయిపోతుంటే వీళ్ళు జరగలేదంటారు. చిట్టు ఇచ్చింది. ఏమి ఇచ్చింది చిట్టు? పందికోగలదే చిట్టు ఏమైనా ఇచ్చిందా వీళ్ళకి ప్రత్యేకంగా? అన్ని కల్తీ అసలు నెయ్యే లేకుండా తయారు చేశారు, లడ్డులు తయారు చేశారని చెబుతుంటే పక్కనే మా క్లీన్ చిట్ ఇది, మా క్లీన్ చిట్, నీ క్లీన్ చిట్ ఇచ్చిందా? ఏం మా కల్తీ కలవలేదని నువ్వు దేవాలయాలు వెళ్ళి కడగడానికి నీకేం పని? అప్పుడే క్లీన్ ఆ ఫ్లెక్సీలు పెట్టారు. మరి నిజమే, 100 మంది చేత, కొన్ని లక్షల మంది చేతగా అసలు నెయ్యే లేకుండా కల్తీ పాలు లేకుండానే ఎంత తయారు చేశారంటే మరి కల్తీ కలదా? అన్నీ కల్తీ కలిసిద్ది. పువ్వులు 10% లోపు అంటే అది శాంపిల్ రాదన్నాడు. 10% లోపల కలిసి ఉంటుంది కొవ్వు. అన్ని జంతువులు కొవ్వు కలిసే ఉంటుంది. లేకపోతే నీ కెమికల్ తయారైద్ది. అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేస్తామంటే అసలు ఎంత దారుణం. అంత దారుణం చేసి మీరు ఇంకా దేవాలయాల కాడికి వెళ్ళారంటే మీకు సిగ్గుచారం ఉందా?